హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పల్లవి అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మనం సింపుల్గా డబుల్ కా మీఠా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా బ్రెడ్ పీసెస్ని తీసుకుని సైడ్లో ఉన్న బ్రౌన్ పార్ట్ని మొత్తం తీసేయాలి. అలా తీసేసి చిన్న చిన్న క్యూబ్స్ కింద కోసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మిగతా ఉన్న మొత్తం బ్రెడ్ మొత్తం కూడా అలాగే చిన్న చిన్న పీసులుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ అంటించి ఒక గిన్నె పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆ ఆయిల్ వీటెక్కాక మనం ముందుగా చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఒక్కొక్కటిగా అందులో వేయాలి. అలా వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడాను బాగా వేపి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని తీసుకొని ఒక మొత్తం కూడా పక్కన పెట్టుకోవాలి. అలాగే మిగతా ఉన్న బ్రెడ్ని కూడా వేపేసుకొని అలా పక్కన పెట్టుకుంటే ఒక 5 నిమిషాలు చల్లారుతాయండి. ఇలా చల్లారుతూ ఉండగానే ఇప్పుడు మనం స్టవ్ అంటించి మరో పక్కన ఒక కళాయి పెట్టుకుని అందులోకి ఒక 1/2 లీటర్ చిక్కటి పాలు పోసుకోవాలండి. నేను కాయలేదు పచ్చిపాలే పోస్తున్నాను. ఒక 1/2 లీటర్ పాలను పోసుకొని అవి బాగా మరగనివ్వాలి. అలా చుట్టూ కూడా గట్టితోటి తిప్పుకుంటూ ఒక 1/2 లీటర్ అయ్యేంత వరకు కూడా బాగా మరగనివ్వాలి. అలా మరుగుతున్న పాలలోకి రెడ్ కలర్ ఫుడ్ కలర్ వేస్తున్నానండి. మీకు కావాలితే వేసుకొని లేదా స్కిప్ చేసేయండి. అలా మరుగుతూ ఉండగానే పాలను తిప్పుతూ ఉంటూ మరగనివ్వాలి బాగా. మనం పెట్టిన పాలు కూడా పావంత అయ్యాక ఇప్పుడు 2 ఇలాచీ కూడా వేసి కొంచెం మరగనివ్వాలి. అలా మరుగుతూ ఉంటున్నాయండి. మరుగుతూ ఉండగానే మనం ముందుగా వేపి పెట్టిన బ్రెడ్ ముక్కల్ని ఒక్కోటి కూడాను అందులో వేయాలండి. అలా వేసి ఒక 5 నిమిషాలు ఆగుతుంటూనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేస్తే ఈ స్టేజ్లోనే విరగకుండా ఉంటాయండి. వాటిని అలాగా ఒక 5 నిమిషాలు ఉంచి ఆ తర్వాత మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని వేసుకోవచ్చండి. నేను జీడిపప్పు, పుచ్చపప్పు నానబెట్టుకుని వేస్తున్నాను. ఫ్రై చేసి వేయట్లేదు. ఇలా నానబెట్టి వేస్తేనే టేస్ట్ వస్తుందండి. ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇలా వేసాను. ఏంటా పంచదార వేయలేదు అనుకుంటున్నారా? వేస్తాను. మీకు వెనిలా ఎసెన్స్ ఉంటే కొంచెం వేసుకోండి. నేను టేస్ట్ బాగుంటుందని చెప్పి వేసాను. ఇప్పుడు మిల్క్ మేడ్ వేస్తున్నానండి. నేను అందుకే పంచదార వేయలేదు. మిల్క్ మేడ్ వేసుకొని మీకు ఎంత షుగర్కి సరిపడా కూడాను చూసుకొని స్వీట్నెస్ వేసుకుంటే మిల్క్ మేడ్ అంతేనండి. ఎంతో సింపుల్గా బ్రెడ్ ఉంటే అయిపోయే డబుల్ కా మీఠా రెడీ. ఫైనల్గా ఎలా ఉందో మీరు కూడా చూసేయండి. చూసారు కదండి, నేను తీస్తుంటే ఎలాగ బ్రెడ్ పీసెస్ కింద వస్తుందో. అంతేనండి, డబుల్ కా మీఠా రెడీ అయిపోయినట్టేనండి. బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో తీయని డబుల్ కా మీఠా రెడీ అయిపోయింది అండి. అంతేనండి, ఉంటాను.